హే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి తాలాడ క్రాంతి కుమార్కి వైజాగ్లోనైతే మేట్ ప్లస్ జాబ్లో అయితే సెలెక్ట్ అయ్యారనమాట. సో మన ఛానల్ నుంచి ఒక పర్సన్ జాబ్ సెలెక్ట్ అయితే అయ్యిందనమాట. కంగ్రాచులేషన్స్ క్రాంతి కుమార్, సక్సెస్ డ్రైవ్ తెలుగు. సో మన ఛానల్ నుంచి చాలామంది జాబ్స్ అయితే పొందుతున్నారనమాట. అందులో మీరు కూడా పార్ట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని మీ రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వివేకంతో ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు ఈ వీడియో నాకు లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఆల్రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ వీడియో చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్. సో విజయనగరం డిస్టిక్లో అయితే జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. జేపీ బాయ్స్ హై స్కూల్, చీపురుపల్లి, ఆపోజిట్ టీటీడీ కళ్యాణ మండపం, లేవేరు రోడ్డు, ఆంధ్రప్రదేశ్లో అయితే జరుగుతున్నాయి అనమాట. 9th June 2023 ఫ్రైడే అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఎవరైతే ఇంటర్వ్యూకి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ ఫార్మల్ డ్రెస్ అయితే వేసుకుని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో 10th క్లాస్, ఐటీఐ, ఇంటర్మీడియట్, ఎనీ డిగ్రీ, బీటెక్ చదువుకున్న వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. 10,000 నుంచి 30,000 మినిమం శాలరీ వచ్చేసరికి 10,000 అయితే ఇస్తారనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఏపీ మరియు హైదరాబాద్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసరికి శ్రీను, వంశీ, భాస్కర్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మీకు ఏ డౌట్స్ వచ్చినా ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి. సో జాబ్స్ వచ్చేసరికి 10th క్లాసు, ఐటీఐ, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఇంటర్మీడియట్, బీటెక్ చదువుకున్న వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ కంపెనీ నేమ్స్ ఏంటి, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, జాబ్ లొకేషన్ ఎక్కడ, ఏ ఫెసిలిటీలు అందిస్తున్నారు, ఎంత శాలరీ ఇస్తున్నారు, ఆ వివరాలు అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, జాబ్ వివరాల్లోకి వచ్చేసరికి 9th June 2023 అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయన్నమాట. R&R ఎక్స్ట్రీమ్ సొల్యూషన్స్లోనైతే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. విజయనగరంలో అయితే జాబ్ వేకెన్సీ అయితే ఉంది. ఎనీ డిగ్రీ అయితే ఉంటారనమాట. 15,000 to 25,000 అయితే ఇస్తారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఏటీసీ టైర్స్లో వచ్చేసరికి ఉమెన్ అప్రెంటిస్ ట్రైనీ అయితే కావాలంటున్నారు. దీనికి ఫీమేల్స్ మాత్రమే కావాలి. 150 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. 1500. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ వేకెన్సీ వచ్చేసరికి అరవింద ఫార్మాలో అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంటర్మీడియట్ మరియు బీఎస్సీ కెమిస్ట్రీ పాస్ అయితే చాలన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనైతే ఉన్నాయన్నమాట. 120 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రీ ఫుడ్ మరియు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీలో వచ్చేసరికి జూనియర్ ట్రైనీ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారనమాట. బీఎస్సీ కెమిస్ట్రీ హైదరాబాద్లో అయితే ఉంటుంది. 17,500తో పాటు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, సబ్సిడైజ్డ్ క్యాంటీన్ మరియు మంచి అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సినాప్సిస్ ల్యాబ్లో వచ్చేసరికి ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ, R&Dలు అయితే ఉన్నాయన్నమాట. అచ్యుతాపురం, విశాఖపట్నంలో అయితే ఉంటాయన్నమాట. 13,000 నుంచి 15,000 అయితే ఇస్తారు. 50 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. హెట్రో ల్యాబ్స్లో వచ్చేసరికి బీఫార్మసీ, బీఎస్సీ, ఎంఎస్సీ హైదరాబాద్ లొకేషన్లో అయితే జాబ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 15,000 నుంచి 25,000 అయితే ఇస్తారనమాట. 80 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. డెక్కన్ ఫైన్ కెమికల్స్లో వచ్చేసరికి ట్రైనీ కెమిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. తునీలో అయితే జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసరికి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. మోహన్ స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్లో వచ్చేసరికి 10th క్లాసు, ఎనీ ఐటీఐ కలిగి ఉండి విజయవాడలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఇస్తారనమాట. 150 వేకెన్సీలు అయితే ఉన్నాయి. జైబేరి ఆటోమొబైల్స్లో వచ్చేసరికి విజయనగరం, విశాఖపట్నంలో 13,000 నుంచి 15,000 వరకు అయితే శాలరీ ఇస్తారనమాట. 10th క్లాస్ నుంచి ఎనీ డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరూ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. 30 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ కంపెనీస్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే 9 కంపెనీల్లోనైతే ఇంటర్వ్యూస్ గురించి అయితే తెలుసుకున్నాం అనమాట. అపోలో ఫార్మసీస్లో వచ్చేసరికి ఫార్మసీ అసిస్టెంట్ అయితే కావాలంటున్నారనమాట. రీటైల్ ట్రైనీ అసోసియేట్ అయితే కావాలంటున్నారు. విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, వైజాగ్లో అయితే ఉంటాయన్నమాట. మినిమం శాలరీ వచ్చేసరికి 15,000 అయితే ఇస్తారనమాట. మొత్తంగా 100 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మేడ్ ప్లస్లో వచ్చేసరికి 10th క్లాసు నుంచి ఇంటర్మీడియట్, ఎనీ డిగ్రీ చదువుకున్న వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో శాలరీ విశాఖపట్నంలో అయితే జాబ్ వేకెన్సీ అయితే ఉంటుంది. 10,000 నుంచి 13,000 అయితే ఇస్తారు. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్లో వచ్చేసరికి ట్రైనీ మిషన్ ఆపరేటర్ అయితే కావాలంటున్నారు. నాయుడుపేట, తిరుపతిలో అయితే ఉంటుందన్నమాట. 350 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ర్యాన్ స్టాండ్ మరియు కోజెట్ సర్వీసెస్ మరియు TCL, శ్రావణి స్వీట్ ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసరికి 10,000 నుంచి 25,000 వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. విశాఖపట్నంలో అయితే జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. సో వీడియో పాజ్ చేసుకుని నీట్గా చదువుకోండి. మీకు ఒకవేళ అర్థం కాకపోయినట్లయితే వీడియోని మళ్ళీ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి స్టార్టింగ్ నుంచి. సో ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసారు కదా. ఇలానే కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.